రోజు ఈ వీడియోలో బ్లౌజ్ కుట్టే హ్యాండ్ వర్క్ని ఎలా ఈజీగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. ఈ హ్యాండ్ వర్క్లో ఉక్స్ పట్టి, కాజా పట్టి, బ్యాక్ సైడు నడుముకు కుట్టే హ్యాండ్ వర్క్ని చూద్దాము. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇందులో ఇక్కడ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎటువైపు వస్తాయో మనం చూసుకోవాలి. ఉక్సులు అనేది కుడివైపు, కాజా అనేది ఎడం వైపు వచ్చింది ఈ బ్లౌజ్కి. ఫస్ట్ మనం ఒక ఎండ్లో మార్క్ చేసుకోవాలి. ఆ ఎండ్ నుండి ఇంకో ఎండ్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని ఒక్కసారి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఉంటుంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ మధ్యలో నుంచి ఫస్ట్ దానికి ఒక్కసారి వీడియోలో చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే ఇటు మధ్యలో నుంచి ఆ ఎండ్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది చేసేది కాజా పట్టి నేను మార్క్ చేసేసా కాబట్టి దీన్ని పట్టుకొని నేను ఉక్స్ని ఎక్కడెక్కడ వేసుకోవాలనేది మార్క్ చేసుకుంటాను. సేమ్ అదే బ్లౌజ్ మీద పెట్టేసేసి మనం మార్క్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ విధంగా వచ్చింది. ఇంకా ఇప్పుడు కాజా పట్టి ఫస్ట్ ఎలా వేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ దారం అనేది మనం 4 పేటల మీద ఎక్కించుకుంటే అది 8 అవుతుంది. ఒకవేళ మనం 3 పేటల మీద ఎక్కించుకుంటే 6 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని 8 తీసుకున్నాను. అంటే 4 తీసుకొని సూదులు ఎక్కించుకొని డబల్ చేసుకుంటే 8 అవుతుంది కదా. ఇంకా దీనిని ఫస్ట్ మనం కింద ఒక నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని ఫస్ట్ కింద నుండి సూదిని పైకి జరుపుకొని, అలానే ఇక్కడ చూడండి, మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. బిగినర్స్ కూడా దీన్ని ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. ఇలా ఒక ఎండ్ పాయింట్లో తీసుకొని మళ్ళీ ఇలా మొత్తం ఇలా 4 సార్లు కుట్టుకోవాలి, 4 పేటల్లాగా. ఇది కొంచెం మనకి నచ్చిన సైజులో దీన్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు కొంచెం అర్థం అవ్వాలని నేను కొంచెం పెద్దగా కుడుతున్నాను. ఇంకా 4 పేటలు కుట్టిన తర్వాత సూదిని ఇలా రివర్స్లో తిప్పి, ఇక్కడ దారం ఉంది కదా, అది మన వేలి కింద పెట్టి ఈ విధంగా ఇటువైపు జరుపుకోవాలి. జరుపుకుంటే మనకు నాట్ అనేది ఒకవైపులోనే వస్తుంది. ఇది ఒకసారి మీరు వీడియో పూర్తిగా చూడండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఈ విధంగా ఇంకా చాలా సింపుల్. కాజా పట్టి, ఉక్స్ పట్టి హ్యాండ్ వర్క్ చేయడం అనేది చాలా చాలా ఈజీ. దారాన్ని ఇలా ఒక వేలుతో లాగి సూదిని ఇలా రివర్స్లో తిప్పుకుంటే మనకి గుచ్చుకోదు. ఇంకా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు క్లియర్గా చూడండి, చక్కగా అర్థమవుతుంది. అలానే మీరు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఈ విధంగా మనం చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళడమే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ ఇలా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకంతే, ప్రాసెస్ అంతా చివరి వరకు ఇదే ఉంటుంది. మీరు ఒకటి క్లియర్గా చూడండి, మీకు చక్కగా అర్థమైపోయి మీ బ్లౌజ్కి మీరే హ్యాండ్ వర్క్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా చివరి వరకు మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కూడా మనం ఇంకా చివరి వరకు దీన్ని ఇదే విధంగా సేమ్ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా సూదిని కిందకి తిప్పేసేసి ఒక నాట్ వేసేసుకుంటే అది చాలా గట్టిగా ఉంటుంది. ఇంక ఈ విధంగా నాట్ వేసేసుకోవాలి. ఇంకంతే, బ్లౌజు కాజా పట్టేయడం అయిపోయింది. ఈ విధంగానే మనం రిమైనింగ్ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఉక్స్ పట్టి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను. సేమ్ దారం 4 పేటలు, దాన్ని చివరిలో నాట్ వేసేసుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం పెట్టేది క్లాత్ నుండి రింగులోకి లాగాలి. తర్వాత నుండి పెట్టేది క్లాత్ రింగులోకి లాగిన తర్వాత ఇలా దారాన్ని సూది పైనుండి వేయాలి. రిమైనింగ్ మనం వేసే 4 నాట్లు ఈ విధంగానే వేయాలి. కింద క్లాత్, తర్వాత రింగులో, తర్వాత సూదిలోంచి దారం పెట్టి 4 వేస్తే సరిపోతుంది. వేసేదే మనం జస్ట్ నాట్ వేస్తాం కాబట్టి క్లాత్ నుండి రింగులోకి లాగేస్తే అది అక్కడ స్టిఫ్ అయిపోయిద్ది. దాని తర్వాత రిమైనింగ్ వేసే 4 నాట్లు
క్లాత్, దాని తర్వాత రింగు, దాని తర్వాత సూది పైనుండి దారాన్ని లాగాలి. అదేవిధంగా సేమ్ ఇటు కూడా క్లాత్, రింగు, సూది పైనుండి దారాన్ని లాగేటట్టు లాగి ఒక 4 నాట్లు వేస్తే సరిపోతుంది. ఇంకా అలానే మీరు క్లియర్గా చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది, ఏ డౌట్ రాదు. బిగినర్స్ కూడా ఈజీగా దీన్ని స్టిచ్చింగ్ చేయగలుగుతారు. బ్లౌజ్ హ్యాండ్ వర్క్ చాలా సింపుల్గా మనమే చేసేసుకోవచ్చు. ఈ విధంగా 2 రింగ్స్లో 4 నాట్లు వేసేసిన తర్వాత సూదిని ఫస్ట్ ఇలా స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ ఇలా పెట్టాలి. తర్వాతది మళ్ళీ క్లాత్ నుంచి పెట్టిన తర్వాత ఆ ఉక్స్ హెడ్ పార్ట్ అలానే సూది లోపల నుంచి లాగాలి. ఇలా 4 వేస్తే సరిపోతుంది. మీరు వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా. దీన్ని క్లాత్ నుండి లాగిన తర్వాత దారాన్ని ఉక్స్ నుండి తర్వాత సూది కింద నుండి జరిపితే సరిపోతుంది. ఫస్ట్ది నార్మల్గా వేసేయాలి, తర్వాత నుండి వేసేది ఉక్స్ పైనుండి అలానే సూది పైనుండి వేస్తే 4 నాట్లు కానీ 5 కానీ సరిపోతుంది. ఇంకా ఇది మొత్తం స్టిచ్చింగ్ చేయడం అయిపోయిన తర్వాత సూదిని ఇలా క్లాత్ మీద పెట్టి 1 నాట్ కానీ 2 నాట్స్ కానీ వేస్తే సరిపోతుంది. ఈ దారాన్ని కట్ చేసేయడమే. మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి ఏ విధంగా వేయాలో చూసాము. ఇంకా ఇప్పుడు నడుం దగ్గర హ్యాండ్ వర్క్ని ఏ విధంగా వేయాలో చూద్దాము. నడుం దగ్గర మనం ఒక బెల్ట్ని జాయిన్ చేస్తాం కదా, దాని దగ్గర ఇప్పుడు మనం హ్యాండ్ వర్క్ చేస్తున్నాము. దానికోసం దారాన్ని ఇలా ఒక పేట ఎక్కించుకొని చివరిలో ఒక నాట్ వేస్తే అది డబల్గా అవుతుంది. ఇంకా దాంతో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం జాయిన్ చేసిన దగ్గర నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కింద క్లాత్ని తక్కువే పెట్టాలి. తక్కువ పెట్టి పైన ఇలా స్టిచ్చింగ్ చేయడమే. మీరు ఒకసారి వీడియోలో క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. కింద క్లాత్ని తక్కువగా, అలాగే పైనుండి ఇంకా సూదిని ఈ విధంగా లాగడమే. ఈ విధంగా మనం చివరి వరకు చేసుకుంటా రావడమే. దగ్గర మనం ఏ విధంగా హ్యాండ్ వర్క్ చేస్తున్నామో సేమ్ అలానే నెక్ పట్టి మొత్తం హ్యాండ్ వర్క్ చేసుకుంటూ రావాలి. సేమ్ ఇదే ప్రాసెస్. నేను మళ్ళీ అదే ఈ వీడియోలో చూపిస్తే ఈ వీడియో లెంత్ ఇంకా ఎక్కువైపోతుంది. సేమ్ మీరు ఇదే ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఒకవేళ అర్థం కాలేదంటే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను నెక్ పట్టిని ఎలా వేయాలో మీకు చూపిస్తాను. ఈ విధంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మధ్య మధ్యలో ఒక్కొక్క నాట్ వేస్తే సరిపోతుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఒక 2-3 నాట్స్ వేస్తే సరిపోతుంది. మీరు చూడండి, కింద క్లాత్ కొంచెం అలానే పైన పట్టి కొంచెం వేసి ఇంకా సూదిని పైకి లాగితే సరిపోతుంది. ఇంకా ఇలా సూది పై నుండి దారాన్ని మధ్య మధ్యలో అక్కడక్కడ వేస్తే సరిపోతుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వేయనవసరం లేదు. ఇంకా ఫైనల్గా నాట్ వేస్తే సరిపోతుంది. అంతే, బ్యాక్ సైడ్ వేసే హ్యాండ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనం జాయిన్ చేసేసుకుంటామే. సేమ్ ఇదే ప్రాసెస్లో నెక్ దగ్గర కూడా చేస్తే సరిపోతుంది. ఈ వీడియోలో మనం ఉక్స్ పట్టి అలానే కాజా పట్టి ఇంకా అలానే బ్యాక్ సైడ్ హ్యాండ్ వర్క్ను కూడా చూపించేశాను. వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా డీటెయిల్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూపిస్తున్న బ్లౌజు నేనే స్టిచ్చింగ్ చేశాను. మీకు ఇలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం చేస్తాను. అలానే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.